మాకున్నంత తేట ఎవరికి ఉండదు. ఇలా ఎందుకన్నానంటే మీకు కూడా అర్థం కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మావా. హలో మావా, అసలు మ్యాటర్ ఏంటంటే చెన్నై పోదామని షాపింగ్ అయితే మేమైతే పొద్దున్నే లేసి రెడీ అయిపోతున్నాము. టీ షాప్ కొనుంటే టీ తాగేసి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసి టికెట్లు అయితే తీసుకున్నాము. టికెట్లు తీసుకుని కొంచెంసేపు అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా అలా ట్రైన్ ఎక్కేసి కొంచెం ముందు పోతానే సన్ రైజ్ అయితే వచ్చింది మా పొద్దున్నే. ఆ మంచికి ఆ సన్ రైజ్ అయితే వేరే లెవెల్. ఇంకా సన్ రైజ్ ఎంజాయ్ చేసుకుంటా మొత్తానికి అయితే తడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే ఎక్కుతున్నారు. ఇది ఇల్లే ఎక్కింది. ఫస్ట్ లో నేను ఎందుకు అలా అన్నానంటే మేము 5 మంది అయితే కంపెనీ లీవ్ పెట్టుకుని మరీ అయితే షాపింగ్ పోతున్నాము. మా ఇంజనీర్ రేపు పోతే ఏమంటాడో కూడా తెలియదు మాకైతే. మన చూడండి, నేను వీడియో తెచ్చాను ఎలా సిగ్గుపడుతున్నాడు. నేను అన్న వీడియో తెచ్చాను, అన్న రియాక్షన్ చూడండి. మొత్తానికి అయితే చెన్నైకి అయితే రీచ్ అయినాం. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే టౌన్ కి వచ్చేసి టౌన్ లో ఆటో అయితే ఎక్కేసి షాపింగ్ మాల్ దగ్గరికి అయితే పోతున్నాము. మేమైతే సూలూరుపేటలో ట్రైన్ అయితే 7 గంటలకు అయితే ఎక్కినాము. ఇక్కడికి వచ్చేసరికి 10 అయితే ఇంకా మొత్తానికి అయితే మేమైతే మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాల్ అయిపోయి షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడైతే ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు. వాళ్ళని అడిగితే 11 అయితే అన్ని షాపులు అయితే ఓపెన్ చేస్తా అని చెప్పారు. ఇంకా చేసేలాగా తిరుగుతూనే ఉన్నాము. మేమైతే ఒకసారి మేము వెళ్ళిన మాల్ చూడండి ఎలా ఉన్నదో, వేరే లెవెల్ మామ. పైన అయితే డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు. మేము చేసిన షాపింగ్ అంతా నేను చూస్తాను. ఒక్కసారిగా అయితే నాకైతే ఒక డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. ఇంకా మేము షాపింగ్ చేసేసరికి టైం అయితే 3 అయితే అయింది. ఇంకా బిర్యానీ షాప్ కానీ వచ్చింటే బిర్యానీ షాప్ దగ్గర పోయి మేమైతే బిర్యానీ అయితే తిన్నాము. ఇంకా బిర్యానీ తీసేసి మేమైతే ఇంకా రూమ్ కి అయితే బయలుదేరుతున్నాము. మా వాడు చూడండి ట్రైన్ లో ఎలా నిద్రపోతున్నాడు. ఇంకా సూలూరుపేటలో దిగేసి రూమ్ కి అయితే బయలుదేరినాము. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు ఫాలో చేసుకుని ఉంటా. బాయ్.